పిఆర్ఎస్ లో కొట్లాటలు మొదలైనాయి. అవును. అయితే సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు పిఆర్ఎస్ నుంచి? సస్పెండ్ చేసేది కరెక్టే, మంచిదే అది. ఎందుకంటే ఆమె చేసిన ఏం పని లేదు. అందుకే కేసీఆర్ కొద్దిగా మంచిగా పనులు చేసిండు. ఆయన ఎంబడి ఉంటే బాగుంటుంది. అంటే నిజాలు బయట పెడితే సస్పెండ్ చేస్తారా అని ఆమె ప్రశ్నిస్తుంది, నిజమేనా? నిజాలు ఎవరైనా కానీ నిజాలు చెప్తే సస్పెండ్ చేస్తారు. అట్లా అంటే చెయ్యొద్దు అని. తండ్రి కదా. అవును, తండ్రిది తప్పు లేదు, తండ్రి పక్కన ఉన్న వాళ్ళ తప్పు అని అంటున్నారు కదా. మరి ఏం హరీష్ రావత్ గిట్లా ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు, లోపల ప్రాబ్లం ఏమన్నా ఉండొచ్చు హరీష్ రావత్ గిట్లా. ఇక కొద్దిగా పొలిటికల్లో ఎట్లుంటాయి అంటే తండ్రి ఆయన నమ్మరు, పొలిటికల్లో రాజకీయంలో అంతా అంతే. కవిత సపరేట్ గా పార్టీ పెడితే ఏమైనా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తాయి అంటారు అసలు? కవిత పెడితే ఏం కాదు, ఏం కాదు. ఎందుకట్లా? ఎందుకంటే ఆమె ఇంకా పొలిటికల్ ఫామ్ ఖాళీ ఒక తెలంగాణ బతుకమ్మ దాంట్లో కోసం కొద్దిగా అంటే జరిగింది. ఎమ్మెల్సీగా ఎప్పటి నుంచో ఉంది కదా. ఉన్నది కానీ ఇక ఆమె లేడీస్ మన బతుకమ్మ కోసము దాంట్లో డెవలప్మెంట్ కావాలని ఆమె ఆలోచించింది. ఓకే, అసలు నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలు ఉన్నాయంటారు అసలు? ఉండొచ్చు, బరాబర్. ఓకే, అంటే ఇప్పుడు ఆమె చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే హరీష్ రావు, సంతోష్ రావులే పెద్ద దొంగలు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసింది స్ట్రైట్ గా. మరి దాంట్లో ఎంతవరకు నిజాలు ఉండొచ్చు అంటారు? కొద్దిగా నియమం ఉండొచ్చు, నియమం ఉన్నందుకు ఆమె చెప్పింది, అంత ధైర్యంతో చెప్పినది కదా. ఆయన నియమం ఉండొచ్చు అని అది అంత ధైర్యం. ఇంకా అలా కుటుంబం మనుషులే వాళ్ళు, వేరే మనుషులవి కాదు.